నమస్కార్ దోస్తో, ఈ మాటలు ఇప్పుడు ఒక సంచలనం. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. పాలిటిక్స్ పైన ఏ చర్చ జరిగినా ఇతని పేరు రావాల్సిందే. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన రాజకీయ విశ్లేషణతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరైన ప్రధాని మోడీ పైన చేస్తున్న వీడియోస్ సంచలనమనే చెప్పుకోవచ్చు. ఈయన ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలను ఎత్తి చూపుతూ సర్కార్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇతని వీడియోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చాలా తక్కువ కాలంలో ధ్రువ్ పేరు యూట్యూబ్లో మారుమ్రోగిపోయింది. యూట్యూబ్ను ఎక్కువగా చూసే యువతలో ధ్రువ్ రాఠీ చాలా ఫేమస్. ఈయనకు ధైర్యం ఎక్కువ అనేవారున్నారు, అలాగే విమర్శించేవారు చాలామంది ఉన్నారు. దేశంలో ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ధ్రువ్ రాఠీ చేస్తున్న కంటెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఒక నార్మల్ యూట్యూబర్ నుండి టాక్ ఆఫ్ ది ఇండియాగా ఎదిగిన 29 ఏళ్ల వయసున్న ధ్రువ్ 2023 టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించిన నెక్స్ట్ జనరేషన్ లీడర్స్లో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు అంటే అర్థం చేసుకోండి ఎంత పాపులర్ అయ్యాడు అని. అసలు ప్రభుత్వాన్ని ధ్రువ్ రాఠీ ఎందుకు టార్గెట్ చేశాడు? అసలు ఎవరి ధ్రువ్ రాఠీ ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాక్స్. దిస్ ఈస్ ప్రవీణ్ సాసుమన. హర్యానాలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1994 అక్టోబర్ 8న ధ్రువ్ రాఠీ జన్మించాడు. ధ్రువ్ రాఠీ కుటుంబంలో ఎవరు కూడా రాజకీయ నేతలు కారు. హర్యానా స్టేట్ అంటే మనకు గుర్తొచ్చేది రెండు, ఒకటి వ్యవసాయం, 2 ఆర్మీ. అలాగే ధ్రువ్ ఫ్యామిలీలో కూడా చాలామంది ఆర్మీలో పనిచేశారు. అలాగే చాలామంది రైతులు కూడా ఉన్నారు. ఆయన తల్లి ఒక టీచర్, తండ్రి ఒక ఇంజనీర్. సో హర్యానాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ను పూర్తి చేసిన ఆయన ఆ తరువాత ఉన్నత విద్య కోసం 2013లో జర్మనీకి వెళ్ళారు. కార్ల్స్రూహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ని పూర్తి చేసి రెన్యూవబుల్ ఎనర్జీపై మాస్టర్స్ చేశారు. ఈయన స్కూల్ ఏజ్ నుండి 70 నుండి 80% మార్కులు వచ్చే ఒక యావరేజ్ స్టూడెంట్. కానీ ఏదైనా టాపిక్ మీద కూర్చుంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ ఎలా మాట్లాడగలరో అలా మాట్లాడే సత్తా ఈయనకు ఉంది. 2011లో తొలిసారి ధ్రువ్ రాఠీకి పాలిటిక్స్పై ఆసక్తి పెరిగింది. దానికి గల కారణం అప్పట్లో అవినీతిపై అన్నా హజారే చేసిన ఉద్యమం. ఇది ఆయన మనసులో ఒక బీజాన్ని నాటింది. ఆ తరువాత 2013లో తన యూట్యూబ్ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. ట్రావెల్ వీడియోల ద్వారా తన యూట్యూబ్ ప్రస్థానాన్ని ప్రారంభించిన ధ్రువ్ రాఠీ ఆ ఏడాది చివరికి వచ్చేసరికి పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, సోషల్ టాపిక్స్ మీద వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఆయన హిస్టరీ వీడియోలకు ఒక మంచి డిమాండ్ కూడా ఉంది. అదే సమయంలో ఇండియా పాలిటిక్స్ పైన తరచూ వీడియోలు చేస్తూ ఉంటారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ఎలక్టరల్ బాండ్స్ వంటి విషయాలపై చాలా ఏళ్ల క్రితమే వీడియోలు చేశారు. ఆల్రౌండర్గా అన్ని టాపిక్స్పై ధ్రువ్ రాఠీ చేసిన వీడియోలు క్లిక్ అవ్వడం ప్రారంభమయ్యాయి. చాలా సింపుల్గా, సూటిగా ఉండడంతో ఆయన కంటెంట్పై అందరికీ ఆసక్తి పెరిగింది. అలాగే ధ్రువ్ రాఠీ యూట్యూబ్ ఛానల్ శరవేగంగా పెరిగింది. కానీ ఒక్క వీడియో ధ్రువ్ రాఠీని ఇండియాలో హాట్ టాపిక్గా మార్చేసింది. ఆ ఒక్క వీడియో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఆ వీడియోతో ఆయనకు ఫాలోయింగ్ ఎంత పెరిగిందో అంతే సమానంగా హేటర్స్ కూడా పెరిగారు. ఆ వీడియో ఈజ్ ఇండియా బికమింగ్ ఏ డిక్టేటర్షిప్, భారతదేశం నియంత పాలనలోకి జారుకుంటుందా? దానికి ది డిక్టేటర్ అని ఒక థంబ్నైల్ కూడా ఇచ్చారు. ఈ వీడియో ఇన్స్టాంట్గా వైరల్ అయింది. ధ్రువ్ రాఠీ వర్సెస్ మోదీ చర్చ మొదలైంది. ద డిక్టేటర్ అని ఆయన చేసిన వీడియో చాలా అగ్రెసివ్గా ఉంటుంది. దేశం అంటే ప్రేమ ఉన్న మనిషి ఆ వీడియో చూసి షాక్ అవ్వాల్సిందే. సో ఆయన చెప్పేది ఒక్కటే, ప్రజలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి దేశంపై శ్రద్ధ పెట్టాలి అని. ఆయన ఎప్పుడు చెప్పేది ఒక్కటే, నాకు పొలిటికల్ కన్నా ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడమే ఇష్టం. కానీ దేశంలో పరిస్థితులు చూసి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మాట్లాడతాము, నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు, అందరూ మౌనంగా ఉండిపోతే ప్రయోజనం ఏమీ ఉండదు అని చెప్తూ ఉంటాడు. అలాగే 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చాలా సంతోషించాను అని, అదే సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని, మోదీ హయాంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో చాలా మార్పులు చేస్తుందని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటుంది అని, కానీ అలా జరగదని కొంతకాలానికే అర్థమైంది అంటూ
ఆర్టీఐ చట్టాలపై ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ఎగ్జాంపుల్గా చెప్తూ తన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు ధ్రువ్ రాఠీ. అలాగే రీసెంట్గా ధ్రువ్ రాఠీ తన ఛానల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ పాలకులకైనా తీసుకోండి, దేశంలో ఇప్పుడు జరుగుతున్నదే అప్పుడు జరిగింది. ప్రతిపక్ష బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం, అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం, ఇవన్నీ లోక్సభ ఎన్నికలకు ముందే చేస్తుండడం విషయం. విపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నారు. ఉత్తర కొరియా, రష్యాలో కూడా ఎన్నికలు జరుగుతాయి. అలా అని అక్కడ ప్రజాస్వామ్యం గొప్పగా ఉన్నట్లేనా అని ధ్రువ్ రాఠీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మరి మోదీ కాకపోతే ఇంకెవరు అని దేశభక్తి ఆకాష్ బెనర్జీ అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పే సమాధానం ఒక్కటే. మీరు ఒక కారులో కూర్చున్నారు, దానికి మంటలంటుకున్నాయి, మీరేం చేస్తారు? ఇది కాకపోతే ఇంకేంటి అనుకుని ఉండిపోతారా లేక దిగుతారా? ముందు కారు నుంచి కిందకి దిగిపోవాలి, ఆ తరువాతే నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాలి అని చెప్పుకొచ్చారు. సో ఈ విధంగా నిర్భయంగా మాట్లాడే ధ్రువ్ రాఠీకి యూట్యూబ్లో 20 మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 600కు పైగా వీడియోస్ పోస్ట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో 7.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే టైం మేనేజ్మెంట్, ChatGPTతో పాటు ఇతర కోర్సులు కూడా రన్ చేస్తూ ఉన్నారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం ధ్రువ్ రాఠీ నెట్వర్త్ 27 కోట్లు అని తెలిసింది. అలాగే జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత 2021లో జూలీ ఎల్బిఆర్ రతిని వివాహం చేసుకున్నారు. ధ్రువ్, అతని భార్య ఇద్దరు జంటగా చేసే సాహస యాత్రలకు సంబంధించి ఒక ప్రత్యేక వ్లాగ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. ట్రావెల్ వ్లాగర్ నుంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్గా చాలా తక్కువ కాలంలో బాగా ఫేమస్ అయ్యాడు ధ్రువ్ రాఠీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.